my behalf, as a responsible citizen, I will obey each and every norm of that order which has been given. But that should not infringe my democratic right. And that cannot infringe my democratic right. I will go to the Gandhi statue, abide by the laws. Now it is the responsibility of the state government to ensure that I am able to abide the norms and accordingly make the provisions and arrangements accordingly. That is what I have told him. He said, for that I don't have the permission. I said it is now your look. You said that norms have to be adhered to. I have said I will adhere to the norms. अभी मुझे मिस्टर कार्तिकेय मिले थे, उन्होंने मुझे कहा कि कोरोना को एडहर करना है और वो परमिशन नहीं देते। मैंने कहा कि मैं कोरोना के सभी पालन करके प्रजातांत्रिक तरीके से गांधी जी की मूर्ति पर फूल अर्चना करने जाऊंगा गांधी। और उसके लिए ये आपकी जिम्मेवारी होती है कि आप मेरे को ये व्यवस्था ताकि मैं उस नियम के तहत पूरा कर सकता हूं। उन्होंने असमर्थता जाहिर की है। परमिशन नहीं है। मैंने कहा आपने कहा नॉर्म को अडॉप्ट करो, मैंने नॉर्म को अडॉप्ट किया। मैं नॉर्म के तहत ही जाऊंगा और जहां उनको लगता है कि मैं नॉर्म को नहीं मान रहा हूं, मुझे नोटिस। మనం చూస్తున్నాం విజువల్స్ జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటన తోటి రాష్ట్రంలో ఒక్కసారి రాజకీయాలు వేడెక్కాయి. మరో పక్క ఈ యొక్క పర్యటన ఆద్యంతం ఉత్కంఠ రేపింది. ఒక పక్క పోలీసులు అంటే కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో పర్యటనకు అనుమతి లేదని చెప్పేసి మరో పక్క తెలంగాణ పోలీసులు చెప్పడంతో మరో పక్క అంటే బీజేపీ శ్రేణులు ఉధృతం అవటం ఇవన్నీ కూడా ఈరోజు చూస్తున్నాం పరిణామాల్ని. మరో పక్క బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ నిన్న పోలీసులు అరెస్ట్ చేసిన విషయాలు కూడా మనం చూస్తున్నాం. అయితే ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్కు రావడం ఇవన్నీ కూడా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే జేపీ నడ్డాకి పర్మిషన్ లేదంటూ పోలీసులు చెప్పడంతో చివరికి ఎట్టకేలకు పోలీసులు ఆంక్షలతో కూడుకున్నటువంటి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సికింద్రాబాద్ ఎంజీ రోడ్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి వెళ్ళి అక్కడ పూలమాలలు వేసి అక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరి వెళ్లాలనేటటువంటి ప్లాన్ తోటి బీజేపీ శ్రేణులు ముందస్తు ప్రణాళికతోటి వెళ్తున్నారు. అయితే మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించడం వరకే నడ్డా పరిమితమయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. మరో పక్క అంటే ఎట్టకేలకు అంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు అవ్వచ్చు, ఉపాధ్యాయ ఉద్యోగులకి సంఘీభావంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టినటువంటి దీక్ష ఏదైతే ఉందో దాన్ని ఒక రాజకీయ వ్యూహంగా బీజేపీ చేయాలంటే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటన 2 రోజులు ముందుగానే హైదరాబాద్ పర్యటన ఉందనే విధంగా బీజేపీ శ్రేణులు ముందస్తు ప్రణాళికతోటి ఏర్పాట్లు చేసిన అనే విధంగా ఒకసారి రాజకీయ పరిణామాలు చూస్తే తెలుస్తుంది. మరోపక్క కోవిడ్ నేపథ్యంలో బీజేపీ శ్రేణులు ర్యాలీలు కానీ లేకపోతే బహిరంగ ప్రదేశాల్లో జమకూడవద్దు అని చెప్పేసి జమకూడవద్దు అని చెప్పేసి ఒక పక్క ఆంక్షలు ఉన్నా సరే ఈ విధంగా వ్యవహరిస్తానని చెప్పేసి ఒక ప్రభుత్వ అధికారులు అవ్వచ్చు లేకపోతే పోలీసు అధికారులు వాదన. కానీ ఆ అధికార పార్టీకి మాత్రం ర్యాలీలు అవ్వచ్చు లేకపోతే బహిరంగ సభలు అవ్వచ్చు వాళ్ళకు వర్తిస్తాయా మాకు వర్తించవా అనే విధంగా ఈ బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి అంశం. అయితే మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించడం వరకే నడ్డా పరిమితమయ్యే అవకాశం ఉందా, లేక ఆ ర్యాలీగా అంటే మరో పక్క ఎల్బీ స్టేడియం నుండి లిబర్టీ వరకు కూడా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలనేటటువంటి ప్రయత్నం కూడా ఉంది. సికింద్రాబాద్ ర్యాలీలో అంటే ఒక పక్క జేపీ నడ్డా పర్యటన నేపథ్యంలో బీజేపీ శ్రేణులు కూడా భారీ ఎత్తున జన సమీకరణ
కూడటం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క 317 జీవోని వెనక్కి తీసుకోవాలా రాష్ట్ర ప్రభుత్వం. మరోపక్క ఈ యొక్క అరెస్టులు అంటే బీజేపీ శ్రేణులపై అరెస్టులను ఖండిస్తూ ఈరోజు చేస్తున్నటువంటి నడ్డా పర్యటన, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పర్యటన ఏ విధమైనటువంటి అంశాలకు పరిమితి అవుతుందో వేచి చూద్దాం. మరో పక్క అంటే జన సమీకరణ చేయొద్దని పోలీసులు, ఒక పక్క జేపీ నడ్డాకి పోలీసులు ఒక వివరణతో కూడినటువంటి అంశాలతోటి ఒక వినతి పత్రం కూడా ఇవ్వటం జరిగింది. అంటే ఇది కోవిడ్ సమయంలో కొన్ని ఆంక్షలు అమల్లో ఉన్నాయి హైదరాబాద్లో, ఇలా జన సమీకరణ చేయొద్దు, మీ పర్యటన మాత్రం అంటే సహకరిస్తామని చెప్పేసి పోలీసులు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో జేపీ నడ్డా పర్యటన అంటే తెలంగాణలో ర్యాలీలు అవ్వచ్చు, లేకపోతే పర్యటనలు, లేకపోతే సభలు సమావేశాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న నెపంతో బీజేపీ నాయకుల్ని అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో పాటు 14 మంది నాయకులపై కూడా కేసులు పెట్టడం జరిగింది. 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో జేపీ నడ్డా పర్యటన, హైదరాబాద్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. జేపీ నడ్డా అంటే ఏ విధంగా అంటే అక్కడ కార్యకర్తలను ఉద్దేశించి ఒక పక్క మీడియాతో మాట్లాడుతున్నారు, మరో పక్క ఆయన పర్యటన ఆద్యాంతం కూడా బీజేపీ ఒక మైలేజ్ వచ్చే విధంగా ఆయన పర్యటన సాగుతుందా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఆయన టార్గెట్ చేశారా అనే విధంగా మనం చూడొచ్చు. అయితే బీజేపీ నాయకులు మాత్రం అంటే జేపీ నడ్డా పక్కన బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, అలాగే దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావచ్చు, అలాగే మామూలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర కేడర్ నాయకత్వం కూడా జేపీ నడ్డా పక్కన ఉంది. ఈ నేపథ్యంలో అంటే రాష్ట్ర పోలీసులు ఇచ్చినటువంటి అంశం ప్రకారం అయితే ఇక్కడ కరోనా ఆంక్షలు అమల్లో ఉన్న కారణంగా ఇక్కడ ర్యాలీలు నిషిద్ధం, సభలు సమావేశాలు నిషిద్ధం అని చెప్పడం జరిగింది. మరోపక్క కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా జేపీ నడ్డా పక్కనే ఉన్నారు. మనం ఆ విజువల్స్ 6 టీవీ స్క్రీన్పై చూస్తున్నాం. ఒక పక్క జాయింట్ సిపి కార్తికేయ కలిశారు, అంటే కొన్ని ఆంక్షలు ఉన్నాయి హైదరాబాద్లో అని చెప్పడం జరిగింది. వాటన్నిటిని కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం, మా పర్యటన ఆధ్యాత్మికంగా అంటే ఒక బాధ్యత గల పౌరుడిగా నిబంధనలు పాటిస్తానని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పడం జరిగింది. నాకు ప్రజాస్వామ్యం హక్కుల్ని కాలు రాస్తే మాత్రం సహించనని చెప్పేసి జేపీ నడ్డా చెప్పడం జరిగింది. ఓ పక్క మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించి అక్కడ పూలమాలలో వేసి నివాళులర్పించిన తర్వాత అక్కడ నుంచి ప్యారడైజ్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే అంటే హక్కుల్ని కాలు రాస్తే మాత్రం సహించనని చెప్పేసి జేపీ నడ్డా మీడియా సమావేశంలో మీడియాతో చెప్పడం జరిగింది. అయితే పర్మిషన్ అయితే ఇవ్వలేదు, కొన్ని ఆంక్షలు మాత్రం ఉన్నాయి, అమలు జరుగుతున్నాయని చెప్పేసి మనం ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం 6 టీవీ స్క్రీన్ మీద ఆంక్షలు అయితే అమల్లో ఉన్నాయి, ఎటువంటి పర్మిషన్ కూడా ఇవ్వలేదు. బీజేపీ ర్యాలీ అవ్వచ్చు, బీజేపీ సభలు అవ్వచ్చు, జేపీ నడ్డా ర్యాలీకి పోలీసులు ఎటువంటి అనుమతిని సివి ఆనంద్ పోలీస్ కమిషనర్ కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి సివి ఆనంద్ చెప్పడం జరిగింది. అయితే ఇవి పోలీసులు అనుమతులు ఇచ్చారా, లేకపోతే బీజేపీ నాయకులకి అనుమతులు ఉన్నాయా, లేకపోతే ఇప్పుడు కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో అందరూ మాస్కులు ధరించాలా, థర్డ్ వేవ్ ఉధృతం అవుతుందని మరొక పక్క WHO హెచ్చరికల నేపథ్యంలో ఒక పక్క అంటే బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని కోర్టుకు సరెండర్ చేయటం, అలాగే 14 రోజులు కోర్టు రిమాండ్కు విధించడం, ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో నడ్డా పర్యటన కొనసాగుతుంది హైదరాబాద్లో. ఈ నేపథ్యంలో జాయింట్ సిపి కార్తికేయ జేపీ నడ్డాని కలగటం, కొన్ని ఆంక్షలు కూడా ఉన్నాయని చెప్పేసి అమలు చేయడం జరిగింది. ర్యాలీలు నిషేధిస్తూ జీవో ఉంది అని జాయింట్ కమిషనరు జేపీ నడ్డాకు కూడా చెప్పిన అంశాలను కూడా మనం చూడవచ్చు. ఏది ఏమేనంటే మొత్తానికి జేపీ నడ్డా పర్యటన ఈ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుందా, లేకపోతే తెలంగాణ బీజేపీకి కొత్త ఊపిరి పోసేటటువంటి అవకాశం ఉన్న అనుకోవచ్చా? ఒక పక్క రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు అంటే జేపీ నడ్డా పర్యటన అంటే ఈ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు చేయడం వెనక ఉన్నటువంటి అంశాలేవి, లేకపోతే ఉపాధ్యాయుల బదిలీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం 317 జీవో జారీ చేయడం, ఆ జీవోని వెనక్కి తీసుకోవడం విషయం అవ్వచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా దాన్ని 317 జీవో పైన ఈరోజు దీక్ష చేపట్టడం జరిగింది బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు. అయితే అనుమతులు లేని కారణంగా దీక్ష చేపట్టొద్దని చెప్పేసి పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ పర్యటన రావటం, అలాగే
అక్కడ ఆ ర్యాలీకి అంటే కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి బీజేపీ శ్రేణులు భావించారు. ఈ నేపథ్యంలో జేపీ నడ్డా కూడా మీడియాతో మాట్లాడారు. అయితే ప్రజా హక్కుల్ని గనక కాలు రాస్తే సహించనని చెప్పేసి జేపీ నడ్డా వ్యాఖ్యానించడం జరిగింది. మరోపక్క అక్కడ సభలు నిర్వహిస్తారా, సమావేశాలు నిర్వహిస్తారా, లేకపోతే ర్యాలీలు నిర్వహిస్తారా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పర్యటనలో తేలనుంది. ఏ విధంగా అలాగే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో మనం స్క్రీన్ మీద చూస్తుంటున్నాం. అలాగే ఒక పక్క నడ్డా అంటే అక్కడ కేంద్ర అంటే ఢిల్లీ నుంచి నేరుగా సికింద్రాబాద్ ఎంజీ రోడ్లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి అక్కడ నివాళులర్పించే అవకాశం ఉంది. తరువాత అంటే ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తారు బీజేపీ శ్రేణులు, ఈరోజు పర్యటన ఏ విధంగా కొనసాగనుంది, సభలు సమావేశాలు పక్క నిషేధం అని చెప్పేసి అధికారులు పోలీసు యంత్రాంగం చెప్తుంది. మరో పక్క బీజేపీ శ్రేణులు ఎలాంటి కార్యాచరణ నిర్వహిస్తారనేది మనం చూస్తూ ఉన్నాం. I have told him that on my behalf, as a responsible citizen, I will obey each and every norm of that order which has been given. But that should not infringe my democratic right, and that cannot infringe my democratic right. I will go to the Gandhi statue, abide by the laws. Now it is the responsibility of the state government to ensure that I am able to abide the norms and accordingly make the provisions and arrangements accordingly. That is what I have told him. He said, for that I don't have the permission. I said it is now your responsibility. You said that norms has adhered to. I have said I will adhere to the law. अभी मुझे मिस्टर कार्तिकेय मिले थे, उन्होंने मुझे कहा कि कोरोना को एडहर करना है और वो परमिशन नहीं देते। मैंने कहा कि मैं कोरोना के सभी पालन करके प्रजातांत्रिक तरीके से गांधी जी की मूर्ति पर फूल अर्चना करने जाऊंगा गांधी। और उसके लिए ये आपकी जिम्मेवारी होती है कि आप मेरे को ये व्यवस्था ताकि मैं उस नियम के तहत पूरा कर सकता हूं। उन्होंने असमर्थता जाहिर की है। ఆయన ఆల్మోస్ట్ ఆయన వాహనం దగ్గరికి చేరుకున్నారు. ఇప్పుడు మీడియాతో మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్లో జేపీ నడ్డా శాంతి ర్యాలీకి ఆంక్షలతో కూడిన అనుమతి లభించింది. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. బీజేపీ నిర్వహించే శాంతి ర్యాలీలో కోవిడ్ నిబంధనలు ఆంక్షలు పాటించాలని పోలీసులు స్పష్టం చేశారు. కాసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అక్కడ నుంచి సికింద్రాబాద్ ఎంజీ రోడ్ గాంధీ విగ్రహం వద్దకు బయలుదేరి వెళ్లారు. గాంధీ విగ్రహం నుంచి ప్యారడైజ్ వరకు జరిగే క్యాండిల్ ర్యాలీలో ఆయన పాల్గొంటారు. ప్రజాస్వామ్య హక్కులను భంగం కలిగిస్తే ఊరుకోనని నడ్డా స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే నిరసన తెలుపుతామన్నారు. బాధ్యత గల పౌరుడిగా నిబంధనలు పాటిస్తానని తెలిపారు. తెలంగాణలో ర్యాలీలు సభలు నిషేధిస్తూ ఆంక్షలున్నట్లు జాయింట్ సిపి కార్తికేయ తెలిపారని నడ్డా పేర్కొన్నారు. అయితే బీజేపీ శాంతి ర్యాలీకి అనుమతి లేదని హైదరాబాద్ పోలీసులు చెబుతున్నారు. ర్యాలీకి తాము పర్మిషన్ ఇవ్వలేదని సిబి ఆనంద్ తెలిపారు. కాగా బీజేపీ నేతలు శాంతి ర్యాలీ నిర్వహించి తీరుతామంటున్నారు. ఎయిర్పోర్ట్లో నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన ఐపీఎస్ అధికారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. మరోవైపు శాంతి ర్యాలీలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఘన స్వాగతం లభించింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, డీకే అరుణ, విజయశాంతి తదితర నాయకులతో కలిసి నడ్డాకు స్వాగతం పలికారు.
నడ్డా పర్యటన నేపథ్యంలో ఎయిర్పోర్ట్ సికింద్రాబాద్లో పోలీసులు భారీగా మోహరించారు. Norms has to be fulfilled. I have told him that on my behalf, as a responsible citizen, I will obey each and every norm of that order which has been given. But that should not infringe my democratic right. And that cannot infringe my democratic right. I will go to the Gandhi statue, abide by the norms. Now it is the responsibility of the state government to ensure that I am able to abide the norms and accordingly make the provisions and arrangements accordingly. That is what I have told him. He said, for that I don't have the permission. I said it is now your responsibility. You said that norms have to be adhered to. I have said I will adhere to the norm. अभी मुझे मिस्टर कार्तिकेय मिले थे, उन्होंने मुझे कहा कि कोरोना को एडहर करना है और वो परमिशन नहीं देते। मैंने कहा कि मैं कोरोना के सभी
पालन करके प्रजातांत्रिक तरीके से गांधी जी की मूर्ति पर फूल अर्चना करने जाऊंगा गांधी। और उसके लिए ये आपकी जिम्मेवारी होती है कि आप मेरे को ये व्यवस्था ताकि मैं उस नियम के तहत पूरा कर सकता हूं। उन्होंने अपना समर्थन जाहिर की है, परमिशन नहीं है। मैंने कहा आपने कहा नॉर्म को अडॉप्ट करो, मैंने नॉर्म को अडॉप्ट किया है। मैं नॉर्म के तहत ही जाऊंगा और जहां उनको लगता है कि मैं नॉर्म को नहीं मान रहा हूं, मुझे नोट बताएं, मैं नॉर्म को फॉलो करने में कोई भी कमी होगी उसको पूरा करूंगा। लेकिन प्रजातांत्रिक तरीके से मैं व्यवस्था के अंदर गांधी जी पर अपना फूल अर्चना करने जाऊंगा। All the norms has to be fulfilled. హైదరాబాద్లో జేపీ నడ్డా శాంతి ర్యాలీకి ఆంక్షలతో కూడిన అనుమతి లభించినట్లు తెలుస్తోంది. బీజేపీ నిర్వహించే శాంతి ర్యాలీలో కోవిడ్ నిబంధనలు ఆంక్షలు పాటించాలని పోలీసులు స్పష్టం చేశారు. కాసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అక్కడ నుంచి సికింద్రాబాద్ ఎంజీ రోడ్ గాంధీ విగ్రహం వద్దకు బయలుదేరి వెళ్లారు. గాంధీ విగ్రహం నుంచి ప్యారడైజ్ వరకు జరిగే క్యాండిల్ ర్యాలీలో ఆయన పాల్గొంటారు. ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగిస్తే ఊరుకోనని నడ్డా హెచ్చరించారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే నిరసన తెలుపుతామన్నారు. బాధ్యత గల పౌరుడిగా నిబంధనలు పాటిస్తానని తెలిపారు. తెలంగాణలో ర్యాలీలు సభలు నిషేధిస్తూ ఆంక్షలు ఉన్నట్లు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్తికేయ తెలిపారు. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శాంతి ర్యాలీకి అనుమతి లేదని హైదరాబాద్ పోలీసులు చెబుతున్నారు. ర్యాలీకి తాము పర్మిషన్ ఇవ్వలేదని సిపి సివి ఆనంద్ తెలిపారు. ర్యాలీకి అనుమతి లేకపోవడంతో గాంధీ విగ్రహానికి నివాళులర్పించేంత వరకు కార్యక్రమం ఉండొచ్చునని అభిప్రాయం వ్యక్తమవుతుంది. కాగా బీజేపీ నేతలు కార్యకర్తలు శాంతి ర్యాలీ నిర్వహించి తీరుతామంటున్నారు. ఎయిర్పోర్ట్లో నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన ఐపీఎస్ అధికారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. మరోవైపు శాంతి ర్యాలీలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఘన స్వాగతం లభించింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, డీకే అరుణ, విజయశాంతి తదితర నాయకులతో కలిసి నడ్డాకు స్వాగతం పలికారు. నడ్డా పర్యటన నేపథ్యంలో ఎయిర్పోర్ట్ సికింద్రాబాద్లో పోలీసులు భారీగా మోహరించారు. సికింద్రాబాద్ ఎంజీ రోడ్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎంజీ రోడ్లో పోలీసులు భారీగా మోహరించారు. గాంధీ విగ్రహం దగ్గరికి బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. ప్రభుత్వ తీర్పు నిరసనగా నల్ల జెండాలు, నల్ల మాస్కులు, నల్ల కండువాలతో గాంధీ విగ్రహం దగ్గర బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. ప్యారడైజ్, బేగంపేట, ఈస్ట్ మారేడుపల్లి, పరేడ్ గ్రౌండ్ ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. వాహనాలు తనిఖీ చేసి పంపుతున్నారు. హైదరాబాద్లో జేపీ నడ్డా శాంతి ర్యాలీకి ఆంక్షలతో కూడిన అనుమతి లభించింది. బీజేపీ
జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్వహించే శాంతి ర్యాలీలో కోవిడ్ నిబంధనలు ఆంక్షలు పాటించాలని పోలీసులు స్పష్టం చేశారు. జేపీ నడ్డా అక్కడి నుంచి సికింద్రాబాద్ ఎంజీ రోడ్ గాంధీ విగ్రహం వద్దకు బయలుదేరి వెళ్లారు. గాంధీ విగ్రహం నుంచి ప్యారడైజ్ వరకు జరిగే క్యాండిల్ ర్యాలీలో ఆయన పాల్గొంటారు. ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగిస్తే ఊరుకోనని నడ్డా స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే నిరసన తెలుపుతామన్నారు. బాధ్యత గల పౌరుడిగా నిబంధనలు పాటిస్తారని తెలిపారు. తెలంగాణలో ర్యాలీలు సభలు నిషేధిస్తూ ఆంక్షలున్నట్లు జాయింట్ కమిషనర్ కార్తికేయ తెలిపారని నడ్డా పేర్కొన్నారు. సికింద్రాబాద్ ఎంజీ రోడ్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎంజీ రోడ్లో పోలీసులు భారీగా మోహరించారు. గాంధీ విగ్రహం దగ్గరికి బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా నల్ల బ్యాడ్జీలు, నల్ల జెండాలు, నల్ల కండువాలతో గాంధీ విగ్రహం దగ్గర బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. ప్యారడైజ్, బేగంపేట, ఈస్ట్ మారేడుపల్లి, పరేడ్ గ్రౌండ్ ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. వాహనాలు తనిఖీ చేసి పంపుతున్నారు పోలీసులు.
to be fulfilled. I have told him that on my behalf, as a responsible citizen, I will obey each and every norm of that order which has been given. But that should not infringe my democratic right. And that cannot infringe my democratic right. I will go to the Gandhi statue, abide by the laws. Now it is the responsibility of the state government to ensure that I am able to abide the norms and accordingly make the provisions and arrangements accordingly. That is what I have told him. He said, for that I don't have the permission. I said it is now your responsibility. You said that norms have adhered to. I have said I will adhere to the norm. अभी मुझे मिस्टर कार्तिके मिले थे, उन्होंने मुझे कहा कि कोरोना का को एडहर करना है और वो परमिशन नहीं देते। मैंने कहा कि मैं कोरोना के सभी पालन करके प्रजातांत्रिक तरीके से गांधी जी की मूर्ति पर फूल अर्चना करने जाऊंगा गांधी। और उसके लिए ये आपकी जिम्मेवारी होती है कि आप मेरे को ये व्यवस्था करके ताकि मैं उस नियम के तहत पूरा कर सकूं। उन्होंने समर्थन जाहिर की है। परमिशन नहीं है। मैंने कहा आपने कहा नॉर्म को अडॉप्ट करो, मैंने नॉर्म को अडॉप्ट किया है। मैं नॉर्म के तहत ही जाऊंगा और जहां उनको लगता है कि मैं नॉर्म को नहीं मान रहा हूं, मुझे नोट बताएं, मैं नॉर्म को फॉलो करने में कोई भी कमी होगी उसको पूरा करूंगा। लेकिन प्रजातांत्रिक तरीके से मैं व्यवस्था के अंदर गांधी जी पर अपना फूल अर्चना करने जाऊंगा। Corona norms has to be fulfilled. I have told him that on my behalf, as a responsible citizen, I will obey each and every norm of that order which has been given. But that should not infringe my democratic right. And that cannot infringe my democratic right. I will go to the Gandhi statue, abide by the laws. Now it is the responsibility of the state government to ensure that I am able to abide the norms and accordingly make the provisions and arrangements accordingly. That is what I have told him. He said, for that I don't have the permission. I said it is now your responsibility. You said that norms have adhered to. I have said I will adhere to the norm. अभी मुझे मिस्टर कार्तिके मिले थे, उन्होंने मुझे कहा कि कोरोना का को एडहर करना है और वो परमिशन नहीं देते। मैंने कहा कि मैं कोरोना के सभी पालन करके
రైట్. హైదరాబాద్లో జేపీ నడ్డా శాంతి ర్యాలీకి ఆంక్షలతో కూడిన అనుమతి లభించింది. బీజేపీ నిర్వహించే శాంతి ర్యాలీలో కోవిడ్ నిబంధనలు ఆంక్షలు పాటించాలని పోలీసులు స్పష్టం చేశారు. కాసేపు క్రితం శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అక్కడ నుంచి సికింద్రాబాద్ ఎంజీ రోడ్ గాంధీ విగ్రహం వద్దకు బయలుదేరి వెళ్లారు. గాంధీ విగ్రహం నుంచి ప్యారడైజ్ వరకు జరిగే క్యాండిల్ ర్యాలీలో ఆయన పాల్గొంటారు. ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగిస్తే ఊరుకోనని జేపీ నడ్డా స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే నిరసన తెలుపుతామన్నారు. బాధ్యత గల పౌరుడిగా నిబంధనలు పాటిస్తానని తెలిపారు. తెలంగాణలో ర్యాలీలు సభలు నిషేధిస్తూ ఆంక్షలున్నట్లు జాయింట్ కమిషనర్ కార్తికేయ